హాయ్ హలో వెల్కమ్ టు సైకాలజీ లక్ష్మీ గణేష్ యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్ని మొట్టమొదటిగా విజిట్ చేస్తున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే డెఫినెట్గా తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ చేసేటువంటి వీడియోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీరు నేరుగా పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు మన యాప్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది, శ్రీశైలిని పబ్లికేషన్స్ యాప్. సో ఈ యాప్లో మీకు బోర్డు పైన డిస్ప్లే అవుతున్నటువంటి కోర్సులో ఈ కోర్సెస్ అన్నీ కూడా అందుబాటులో కలవు. సో టెస్ట్ సిరీస్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి. సో వీటితో పాటుగా డిఫరెంట్ కోర్సెస్ అనేవి మీకు అందుబాటులో ఉన్నవి. సో అదేవిధంగా ఇక్కడ మీకు బోర్డు పైన డిస్ప్లే అవుతున్నటువంటి కోర్సులన్నీ కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నవి. ఎక్స్ట్రాడినరీ క్లాసెస్ ఇవన్నీ కూడా. సో మీకు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, ఆ లింక్ త్రూ వెళ్ళి మీరు పరిశీలించవచ్చు. సో ఈ సెషన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వారి కోసము ఒక టెస్ట్ సిరీస్ను రూపొందించి ఆ టెస్ట్ సిరీస్ను మన యాప్ ద్వారా అందించడం జరుగుతుంది. సో 6 to 10th క్లాసెస్ వరకు కంప్లీట్గా ప్రతి పాఠ్యాంశానికి సంబంధించి లైన్ టు లైన్ క్వశ్చన్స్తో ఈ టెస్ట్ సిరీస్ను రూపొందించాము. ఇంటర్మీడియట్ను పరిశీలించినట్లయితే ఆ కాన్సెప్ట్ను గురించి అభ్యర్థులు ఏ విధమైనటువంటి అవగాహనను కలిగి ఉన్నారో పరీక్షించే విధంగా ఈ టెస్ట్ సిరీస్ను రూపొందించడం జరిగింది. సో ఈ కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నవి. సో మీకు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. సో ఈ కోర్సెస్ను మీరు పర్చేస్ చేసి వీటి త్రూ మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేయండి. రైట్. సో ఈ సెషన్లో మన స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నవి, కొన్ని క్వశ్చన్స్ను మీకు పరిచయం చేయటము ఈ సెషన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలో డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్, జీర్ణక్రియ మరియు శోషణం అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో మన టెస్ట్ సిరీస్లో కంప్లీట్గా క్వశ్చన్స్ అన్నీ ఇదే విధంగా ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ర్యాండమ్గా పిక్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్. సో ఇందులో ఈ క్వశ్చన్స్ను పరిశీలిద్దాము. క్వశ్చన్ను గమనించండి. సో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ క్వశ్చన్ నెంబర్ 11ను పరిశీలించినట్లయితే క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే, ఇక్కడ జీర్ణాశయం నుండి ఆహారము ఆహార వాహికలోనికి ప్రయాణించదు, కారణం ఏ అంట. ఏ అనేటువంటి కారణం వలన ఆహారం జీర్ణాశయం నుండి ఆహార వాహికలోనికి రాదు. నెక్స్ట్, చిన్న ప్రేగు నుండి ఆహారము జీర్ణాశయంలోనికి ప్రవేశించదు, కారణం ఏమంటున్నాడు అంటే బి అంటున్నాడు. సో ఏ కామ బీలు వరుసగా అనేది మన క్వశ్చన్. సో ఆప్షన్స్ను పరిశీలించినట్లయితే నెంబర్ 1 ఒడి సంవరణి హృదయ సంవరణి. నెంబర్ 2 ఊర్ధ్వ ఆహారవాహిక సంవరణి జఠర నిర్గమ సంవరణి. నెంబర్ 3 జఠర ఆహారవాహిక సంవరణి ఫైలోరిక్ సంవరణి. నెంబర్ 4 జఠర నిర్గమ సంవరణి జఠర ఆహారవాహిక సంవరణి. సో దీస్ ఆర్ అవర్ ఆప్షన్స్. సో ఇందులో ఏది సరైనటువంటి సమాధానం అవుతుంది, దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. అంటే మానవుడి యొక్క ఆహారనాళం ఏదైతే ఉందో, ఆహారనాళం నోటితో ప్రారంభమై పాయువుతో అంతమవుతుంది. ఈ ఆహారనాళంలో ఏ భాగంలో ఏ రకమైనటువంటి స్పినిస్టర్ అంటే సంవరణలు ఉన్నాయో మనకు స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. సో అవగాహనను పరీక్షించేదే ఈ ప్రశ్న. సో ఇందులో మొదటగా ఏమన్నాడు, జీర్ణాశయం నుండి ఆహారం ఆహారవాహికలోనికి రాదు, కారణం ఏంటి అంటున్నాడు. ఇప్పుడు ఇది ఆహారవాహిక, ఈసోఫాగస్ అంటాం మనం ఆంగ్ల పరిభాషలో. ఈ ఆహారవాహిక దేనిలోనికి తెరుచుకుంటుంది అంటే జీర్ణాశయంలోనికి తెరుచుకుంటుంది. ఇది జీర్ణాశయం, జే ఆకారంలో ఉండేటువంటి నిర్మాణం జీర్ణాశయం అనేది. దీని యొక్క షేప్ ఏంటి అంటే జే. అయితే ఆహారవాహిక ఎక్కడైతే ప్రారంభమవుతుందో అంటే గ్రసని నుండి ప్రారంభమవుతుంది కదా. సో గ్రసని నుండి ఆహారవాహిక ప్రారంభమయ్యే చోట ఒక స్పినిస్టర్, ఒక సంవరణి అనేది ఉంటుంది. ఆహారవాహిక జీర్ణాశయంలోనికి తెరుచుకునే చోట మరొక సంవరణి ఉంటుంది. ఇదిగోండి, ఇది ఆహారవాహిక ప్రారంభంలో ఒక సంవరణి ఉంటుంది, తర్వాత అది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఒక సంవరణి ఉంటుంది. సో ఇది ఆహారవాహిక, ఇది జీర్ణాశయం. ఇప్పుడు జీర్ణాశయం నుండి ఆహారం అనేది ఇటు వెళ్ళదు, ఆహారవాహికలోనికి వెళ్ళదు. కారణం ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి సంవరణి. మరి ఇక్కడ ఉన్నటువంటి సంవరణి పేరేమిటి, అదే మనకు ప్రశ్నలో అడుగుతున్నాడు. సో ఇక్కడ పైన ఉన్నటువంటి సంవరణి ఏదైతే ఉందో ఇది ఆహారవాహిక యొక్క ప్రారంభ భాగంలో ఉంది కదా. సో కాబట్టి దీన్ని ఊర్ధ్వ ఆహారవాహిక సంవరణి అంటాం. ఇది ఊర్ధ్వ ఆహారవాహిక సంవరణి, ఆహారవాహిక సంవరణి, ఇది ఊర్ధ్వ ఆహారవాహిక సంవరణి. సో ఇక్కడ ఉన్నది ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ మనకు. సో ఇదేమవుతుంది అని అంటే ఇది జఠర ఆహారవాహిక సంవరణి. దీని పేరు వచ్చేసి జఠర
ఆహారవాహిక సంవరణి, లేదా దీన్నే హృదయ సంవరణి అనే పేరుతో పిలుస్తాం. హృదయ సంవరణి, జఠర ఆహారవాహిక సంవరణి లేదా హృదయ సంవరణి. కార్డియాక్ స్పిన్స్టర్ అంటాం దీని ఆంగ్ల పరిభాషలో, ఎందుకంటే హార్ట్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి కార్డియాక్ స్పిన్స్టర్ అంటాము. సో కార్డియాక్ స్పిన్స్టర్ లేదా జఠర ఆహారవాహిక సంవరణి ద్వారా ఆహారం అనేది జీర్ణాశయం నుండి ఆహారవాహికలోనికి రాదు. సో ఏకి అంటే ఏ అనే ప్లేస్లో ఏముండాలి అంటే మనకు హృదయ సంవరణి లేదా జఠర ఆహారవాహిక సంవరణి అనేది ఉండాలి. సో అలా ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూడండి. ఓడి సంవరణి ఏదైతే ఉందో అది కాలేయానికి సంబంధించినది, సో కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఊర్ధ్వ ఆహారవాహిక సంవరణి అనేది టాప్లో ఉంటుంది, సో ఇది కూడా ఆన్సర్ కాదు. జఠర ఆహారవాహిక సంవరణి, సో ఇది మన ఆన్సర్ కావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ జఠర నిర్గమ సంవరణి అన్నాడు. జఠర నిర్గమ సంవరణి అనేది ఎక్కడ ఉంటుంది? ఇది ఫైలోరిక్ స్పిన్స్టర్. ఫైలోరిక్ స్పిన్స్టర్ ఎక్కడ ఉంటుంది అని అంటే జీర్ణాశయం చిన్న ప్రేగులోనికి ఎక్కడైతే తెరుచుకుంటుందో అక్కడ ఉంటుంది. సో కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 3 అనేది మన సమాధానం అవుతుంది. అంతే, వెరీ సింపుల్. సో ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఒకటి తెలిసిపోయినా మనకి ఈజీగా ఇక్కడ ఆన్సర్ అనేది వచ్చేసింది. రైట్, ఏ అనేది క్లియర్, ఇంకా మనకు ఆన్సర్ వచ్చేసింది. సో ఇప్పుడు మనకు బి కూడా ఇచ్చాడు చూడండి. సో ఆ బిని కూడా మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే, సో బి ఏమంటున్నాడు? చిన్న ప్రేగు నుండి ఆహారం జీర్ణాశయంలోనికి ప్రవేశించదు. సో జీర్ణాశయాన్ని పరిశీలించినట్లయితే ఇప్పుడు జీర్ణాశయం అనేది మనకు జే షేప్లో ఉండేటువంటి నిర్మాణం. ఇది జీర్ణాశయం. దీని షేప్ ఏంటి అంటే జే షేప్లో ఉంటుంది. రైట్, ఈ జీర్ణాశయం ఎక్కడికి తెరుచుకుంటుంది అంటే చిన్న ప్రేగులోనికి తెరుచుకుంటుంది. ఆ చిన్న ప్రేగు యొక్క ప్రారంభ భాగం ఏంటి? ఇదిగోండి, ఇది డియోడినం. దీన్ని ఆంత్రమూలము అంటాం. ఇది ఏ షేప్లో ఉంటుంది అంటే సి షేప్లో ఉంటుంది. ఇంపార్టెంట్, వీటిపైన కూడా క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇప్పుడు ఈ జీర్ణాశయం అనేది చిన్న ప్రేగులోనికి తెరుచుకునే చోట ఒక స్పిన్స్టర్ ఉంటుంది, ఒక సంవరణి ఉంటుంది. ఈ సంవరణి కారణంగానే ఈ చిన్న ప్రేగులో ఉన్నటువంటి ఆహారము అనేది జీర్ణాశయంలోనికి ప్రయాణించదు, జీర్ణాశయంలోనికి రాదు. అదే అంటున్నాడు ఇక్కడ మనకు. మరి ఇక్కడ ఉండేటువంటి సంవరణి ఏమిటి అనేదే మన క్వశ్చన్. సో ఇక్కడ జీర్ణాశయాన్ని పరిశీలించినట్లయితే 3 భాగాలుగా ఉంటుంది జీర్ణాశయము. ఇది కార్డియక్ స్టమక్ అంటాం, హార్దిక జీర్ణాశయం అంటాం. ఈ మధ్య భాగంలో ఉండేది ఫండిక్ జీర్ణాశయం, చివరిలో ఉండేది ఫైలోరిక్ జీర్ణాశయం. సో కాబట్టి ఇక్కడ ఉండేటువంటి అంటే ఫైలోరిక్ జీర్ణాశయమే ఆంత్రమూలంలోనికి తెరుచుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి సంవరణి స్పిన్స్టర్ ఏంటి అంటే ఫైలోరిక్ స్పిన్స్టర్. ఫైలోరిక్ స్పిన్స్టర్ సంవరణి. దీన్ని జఠర నిర్గమ సంవరణి అంటాం. జఠర నిర్గమ సంవరణి, ఫైలోరిక్ స్పిన్స్టర్ లేదా జఠర నిర్గమ సంవరణి. సో ఈ సంవరణి ద్వారా ఆహారం అనేది ఆంత్రమూలం నుండి అంటే చిన్న ప్రేగు నుండి జీర్ణాశయంలోనికి రాదు. సో బి ప్లేస్లో ఏముండాలి అంటే జఠర నిర్గమ లేదా ఫైలోరిక్ ఉండాలి. సో మనం ఆప్షన్ 3 రైట్ అన్నాం కదా. సో ఏ వచ్చేసి ఇది, బిలో ఫైలోరిక్. సో కాబట్టి ఆప్షన్ 3 అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. రైట్, సో నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే చిన్న ప్రేగులో అన్నాడు, అంతే క్వశ్చనే అంత. చిన్న ప్రేగులో ఆప్షన్ ఏని పరిశీలించినట్లయితే పొడవుగా మెలికలు పడిన భాగము శేషాంత్రికము అన్నాడు. నెక్స్ట్ బి వచ్చేసి ఎక్కువ మెలికలు తిరిగిన భాగము జజునము అన్నాడు. సో ఇప్పుడు ఆప్షన్స్ను పరిశీలించినట్లయితే ఏబి స్టేట్మెంట్లు సరైనవి, ఏబి స్టేట్మెంట్లు సరైనవి కావు, ఏ సరైనది బి సరికాదు, బి సరైనది ఏ సరికాదు. సో దీస్ ఆర్ అవర్ ఆప్షన్స్. సో ఇది మన ప్రశ్న. అంటే స్మాల్ ఇంటెస్టైన్ గురించి క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. సో ఇదిగోండి, ఇది జే షేప్డ్ స్టమక్, తర్వాత ఇక్కడ షీ షేప్డ్ డియోడినం ఉంటుంది. చిన్న ప్రేగు యొక్క ప్రారంభ భాగం ఆంత్రమూలము. సో చిన్న ప్రేగు యొక్క ప్రారంభ భాగం ఆంత్రమూలము, అది షీ షేప్లో ఉంటుంది. సో అక్కడి నుంచి ఆంత్రమూలం తర్వాత మనకి ఏం స్టార్ట్ అవుతుంది అంటే జజునం స్టార్ట్ అవుతుంది. సో చిన్న ప్రేగులో లాంగెస్ట్ పార్ట్ ఏంటి అంటే జజునము. సో చిన్న ప్రేగులో ఉన్నటువంటి పార్ట్స్ను మనం పరిశీలించినట్లయితే మొదటగా ఉండేది ఏంటి అని అంటే ఆంత్రమూలం, డియోడినం అంటాం దీన్ని, ఆంత్రమూలం డియోడినం. రైట్, తర్వాత ఉండేటువంటి భాగం ఏంటి అంటే జజునం. తర్వాత ఉన్నటువంటి పార్ట్ వచ్చేసి ఈలియం. దీన్ని శేషాంత్రికము అంటాం, శేషాంత్రికము. సో అతి పొడవైనటువంటి పార్ట్ ఏంటి అంటే జజునము అతి పొడవైనది. సో కాబట్టి ఎక్కువ జీర్ణక్రియ జరిగేటువంటి ప్రాంతం ఏంటి అన్నా కూడా జజునమే ఇంపార్టెంట్. అధికంగా జీర్ణక్రియ జరిగేటువంటి చిన్న ప్రేగులోని పార్ట్ ఏంటి అంటే జజునము. రైట్, చివరి భాగం ఏంటి అంటే ఈలియం.
రైట్, ఇక్కడ గమనించండి, మనకు పొడవుగా మెలికలు పడిన భాగం శేషాంత్రికం అన్నాడు. సో చిన్న ప్రేగు అనేది మెడికల్ తిరిగి ఉంటుంది, అంటే కాయిల్డ్గా ఉంటుంది. సో లాంగ్లీ కాయిల్డ్ పార్ట్ ఏంటి అంటే ఎక్కువగా పొడవు ఉండేది జెజునము. సో కాబట్టి లాంగ్లీ కాయిల్డ్ ఏమవుతుంది అంటే జెజునం. సో దీనికి రైట్ ఏమవుతుంది అంటే జెజునం అవుతుంది. సో లాంగ్లీ కాయిల్డ్ అంటే జెజునము. తర్వాత హైలీ కాయిల్డ్ ఏంటి అని అంటే ఈలియంనే శేషాంత్రికం అంటాం. సో కాబట్టి ఇక్కడ బీకి ఏమవుతుంది అంటే శేషాంత్రికం అవుతుంది, ఇది ఈలియం అవుతుంది. సో లాంగ్లీ కాయిల్డ్ అంటే జెజునము, హైలీ కాయిల్డ్ అంటే ఈలియం. సో ఇది కరెక్ట్, కానీ మనకి ఇక్కడ రివర్స్లో ఇచ్చాడు. సో కాబట్టి ఏ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్, బి స్టేట్మెంట్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. దెన్ ఆప్షన్ 2 అనేది మన ప్రశ్నకు సరైనటువంటి సమాధానం అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? రైట్, నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో క్వశ్చన్ నెంబర్ 30 దీన్ని పరిశీలించినట్లయితే శేషాంత్రికము. సో శేషాంత్రికము అందనాల సంవరణి, అంటున్నాడు. ఇది ఈలియోసీకం స్పినిస్టర్. శేషాంత్రికంను ఈలియం అంటాము, అందనాళంను సీకం అంటాం, ఈలియోసీకం స్పినిస్టర్. సో ఈలియోసీకం స్పినిస్టర్, శేషాంత్రిక అందనాల సంవరణి. సో ఈ శేషాంత్రిక అందనాల సంవరణి ఎక్కడ ఉంటుంది అంటే వెరీ సింపుల్. చిన్న ప్రేగు ఎక్కడైతే పెద్ద ప్రేగులోనికి తెరుచుకుంటుందో అక్కడ ఉండేటువంటి సంవరణి ఏంటి అంటే శేషాంత్రిక అందనాల సంవరణి. అంటే ఇదిగోండి చూడండి. సో ఇక్కడ ఇది చిన్న ప్రేగు, ఈ హైలీ కాయిల్డ్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఈలియం. ఇది ఎక్కడికి తెరుచుకుంటుంది? పెద్ద ప్రేగు యొక్క ప్రారంభ భాగానికి తెరుచుకుంటుంది. మరి పెద్ద ప్రేగు యొక్క ప్రారంభ భాగం ఏంటి అంటే సీకం, దాన్ని అందనాళం అంటాం. సో ఇక్కడ ఇది అందనాళము, ఇక్కడికి తెరుచుకుంటుంది. ఇది చిన్న ప్రేగు యొక్క చివరి పార్ట్, పెద్ద ప్రేగు యొక్క ప్రారంభ పార్ట్ అది. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, ఈ శేషాంత్రికంలో ఉన్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది పెద్ద ప్రేగులోనికి వస్తుంది. అంటే పెద్ద ప్రేగులో ఉన్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది శేషాంత్రికంలోనికి వెళ్లకుండా ఏం నిరోధిస్తుంది అంటే ఈ ఈలియోసీకం స్పినిస్టర్ అనేది నిరోధిస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? అది. సో ఇక్కడ ఆప్షన్స్ మనకు స్టేట్మెంట్లో ఏమిస్తున్నాడో చూడండి. శేషాంత్రికము పెద్ద ప్రేగులోనికి తెరుచుకునే రంధ్రాన్ని నియంత్రిస్తుంది. శేషాంత్రికం పెద్ద ప్రేగులోనికి తెరుచుకునే రంధ్రాన్ని నియంత్రిస్తుంది. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ పెద్ద ప్రేగు నుండి మలం శేషాంత్రికంలోనికి రాకుండా నిరోధిస్తుంది. ఎస్, ఇప్పుడు ఆహారం అనేది కంప్లీట్గా చిన్న ప్రేగులో జీర్ణం అవుతుంది. జీర్ణం కానటువంటి ఆహార పదార్థాలు చిన్న ప్రేగు యొక్క చివరి భాగమైనటువంటి శేషాంత్రికం ద్వారా ఈలియోసీకం స్పినిస్టర్ ద్వారా అందనాళంలోనికి ప్రవేశిస్తుంది మలం. సో ఈ మలం ఇక్కడ నుండి చిన్న ప్రేగులోనికి రాకుండా నిరోధించేది ఏంటి అంటే ఈలియోసీకం స్పినిస్టర్. సో కాబట్టి బి స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. సో ఏ బీలు సరైనవి అంటే ఆప్షన్ 1 అనేది ఈ క్వశ్చన్కి సరైనటువంటి సమాధానం అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్?